నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. జగన్మోహన్ రెడ్డి రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ముగ్గురిని ఖచ్చితంగా గెలిపించుకోవాలని చాలా తహతలాడుతూ కొత్త ఎత్తులు వేస్తూ ఉన్నారు. కానీ ఆయన నిఘా వర్గాలకు సంబంధించి ఆయన నిఘాలో తెలిసింది ఏంటి అని అంటే, చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలు సమయం సందర్భం కోసం వేచి చూస్తున్నారు. వాళ్ళకి ఆ సిచ్యువేషన్ రాగానే ఖచ్చితంగా కసి తీర్చుకుంటారు. చాలామంది టీడీపీకి దగ్గరలో కాంటాక్ట్లో కూడా ఉన్నట్టుగా తెలిసి వస్తుంది. మరి దీన్ని ఆయన ఎలా ఎదుర్కొంటారు జగన్మోహన్ రెడ్డి ఏంటి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణను మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం మా సౌజన్య, మన వీక్షకులు కూడా నమస్కారం. జగన్మోహన్ రెడ్డి ముందు రాజ్యసభ ఎన్నికలు ఉన్నాయి రెడీగా, లోక్సభ ఎన్నికల కంటే. సో ఖచ్చితంగా ఈ రాజ్యసభ ఎన్నికల్లో వాళ్ళ అభ్యర్థులు ముగ్గురిని ఖచ్చితంగా గెలిపించుకోవాలని చెప్పేసి అని తహతలాడుతూ జగన్మోహన్ రెడ్డి కొత్త ఎత్తులు వేస్తూ ఉన్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి నిఘాలో తెలిసింది ఏంటి అంటే, వైసీపీ ఎమ్మెల్యేలందరూ ఎవరైతే అసంతృప్తితో ఉన్నారో వాళ్ళందరూ కూడా సమయ సందర్భం కోసం వేచి చూస్తున్నారు. అండ్ చాలామంది టీడీపీకి సన్నిహితంగానే వ్యవహరిస్తున్నారు అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు వాస్తవం? అసలు రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి అనుకున్నది అవుతుందా, అనుకున్న దానికి వ్యతిరేకంగా అవుతుందంటారా? అంటే ఏ పార్టీ అయినా ఇట్లాంటి అవకాశాన్ని పూర్తిగా తనకు అనుకూలంగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నించడం అనేది సహజమమ్మా. అందులో ఒక రాజ్యసభ సభ్యుడు ఎన్నిక అవ్వాలంటే 44 మంది శాసనసభ్యులు ఓట్లు అవసరం. దాదాపు ఆయనకి 150 సీట్లు అయితే ఉన్నాయి ఈజీగా. అంటే 3, 4, 12 132 సీట్స్ ఉంటే చాలు. కానీ ఆయన ఇప్పుడున్న పరిస్థితుల్లో మొన్న సీట్ల పంపిణీలో జరిగిన వ్యవహారంతో చాలామంది ఎమ్మెల్యేలు అసంతృప్తి ఉందని ఆయనకే అనుమానం వచ్చింది. వీళ్ళు ఎంతవరకు నాకు నమ్మకంగా ఓటేస్తారనేది ఎవరిని ఆయన నమ్మలేని పరిస్థితిలో ఉంది. షార్టేజ్ జరుగుతుంది. ముందు జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా ఒక సీటు ఎక్కువ గెలవగలిగింది తన బలానికి మించి తెలుగుదేశం. ఆమె విజయవాడ ఎక్స్ మేయర్ అనురాధ్ గారు, ఆమె గెలిచింది తెలుగుదేశం పార్టీ తరఫున. అంటే వాళ్ళకి అంత బలం లేకపోయినా అటు నుంచి క్రాస్ ఓటింగ్ జరిగింది వైఎస్ఆర్సీపీ నుంచి. ఓకే, అందువల్ల ఇప్పుడు ఆయనకి భయం వచ్చేసింది. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే అమ్మా, ఈ ఎలక్షన్లో ఇప్పుడు ఈ రాజ్యసభ మెంబర్ అనేది ఒక సీట్ కోసం ఆయన ప్రయత్నిస్తున్నాడు. అసలు వైఎస్ఆర్సీపీ వచ్చే ఎన్నికల్లో గెలుస్తుందా లేదా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంది. పార్టీలో శాసనసభ్యుల్లోనూ ఉంది, ఇతర నాయకుల్లోనూ ఉంది, ఆయనలోనూ ఉంది. ఇప్పుడు ఓడే మునిగిపోతున్నప్పుడు తెడ్డు ఒకటి ఒడ్డుకి ఇసిరావనుకోండి, ఎంత లాభం? ఓడే మునిగిపోతుంది, ఒక తెడ్డు నువ్వు బయటకి ఇసిరావు, అది పెద్ద వైజ్ డెసిషన్ అయితే కాదు కదా, ఉండదు కదా. ఇప్పుడు అట్లాగే అసలు పార్టీ ఓడిపోతున్నప్పుడు ఒక రాజ్యసభ మెంబర్షిప్ కోల్పోతామేమోనని పోరాటం చేస్తాం అనేది అట్లాగే అనిపిస్తుంది నా దృష్టిలో. అంటే ఆయనకి తప్పులేదు, ఆయనకి బలం ఉంది కాబట్టి వాళ్ళందరినీ కట్టడి చేసుకుంటున్నాడు. కట్టడి చేయటంతో పాటు తెలుగుదేశంకి సంబంధించి ఇప్పుడున్న వాళ్ళకుండా అడ్వాంటేజెస్ పొజిషన్ కూడా ఎంత వీలైతే అంత కట్ చేసేస్తున్నాడు. అంటే వాళ్ళకుండా నంబర్ని కూడా కట్ చేసినా, ఇటు నుంచి క్రాస్ ఓటింగ్ చేసినా కూడా వాళ్ళు 44 నంబర్కి చేరుకోలేరు. వాళ్ళు 23 మంది ఎంతమంది ఉన్నారు. కాబట్టి ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు గంటా శ్రీనివాసరావు గారు విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేయకూడదు, అందుకని నేను నిరసనగా అని ఇప్పుడు 2.5 సంవత్సరాల క్రితం ఆయన రిజైన్ చేసి స్పీకర్కి ఇచ్చేసాడు. స్పీకర్కి ఇచ్చినా కూడా వాళ్ళు దాన్ని ఆమోదించకుండా పక్కన పెట్టేశారు. ఇప్పుడు దాన్ని బయటకు తీశారు అస్త్రాన్ని. పాండవులు కనుక అస్త్రాలని మర్రి చెట్టు మీద నుంచి దించుతారు చూడండి, జమ్మి చెట్టు మీద నుంచి. అట్లా ఇప్పుడు వాళ్ళ ఒక మెంబర్ అట్లా తగ్గిపోతాడు కదా. ఇప్పుడు దాన్ని రాజీనామాను ఆమోదించేశారు. అట్లాగే తెలుగుదేశానికి చెందిన 3 సంవత్సరాల క్రితం చేసిన రాజీనామా పత్రాన్ని ఇప్పుడు బయటకు తీశారు. ఎందుకంటే ఒక నంబర్ తగినట్టే అని. దాంతోపాటు ఇంకోటి ఏం చేశారంటే, ఇప్పుడు గన్నవరం ఎమ్మెల్యే కొడాలి వంశీ, వల్లభనేని వంశీ, ఆయన కూడా తెలుగుదేశం తరపున గెలిచాడు. కరణం బలరాం తెలుగుదేశం గెలిచాడు. అట్లాగే ఇంకొక ఎమ్మెల్యే కూడా తెలుగుదేశం వైపు గెలిచి అటేపు అసోసియేటెడ్గా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి షోకాజ్ నోటీస్ ఇచ్చారు, మీరు ఆ పార్టీ తరపున గెలిచి మరి పార్టీ ఎందుకు ఫిరాయించారు. ఇప్పుడు అంటే ఎట్టాగు దీని టర్మ్ అయిపోతుంది కదమ్మా. ఈ టర్మ్ అయ్యేలోపు కనుక దీన్ని వితిన్ 10 days లోపల చెప్పమన్నారు. మళ్ళీ సమాధానం ఫస్ట్ వైసీపీ ఎమ్మెల్యేలకు కూడా ఇచ్చారు, వైసీపీ కూడా ఇచ్చారు. ఇప్పుడు అదే చెప్పబోతున్నా, వైసీపీ ఎమ్మెల్యేలను కూడా డిస్క్వాలిఫై చేయదలుచుకున్నారు. ఎందుకంటే వాళ్ళు
తెలుగుదేశం వైపు ఓటేస్తారని వాళ్ళకి తెలుసు. ఇప్పుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కానీ, తర్వాత ఆనం రామనారాయణ రెడ్డి కానీ, తర్వాత వచ్చేసి ఇవి మన అమరావతిలోనే గైనకాలజిస్ట్ డాక్టర్ కానుంది, అమరావతిలోనే కాన్స్టిట్యున్సీ దాని పేరు తాడికొండ ఎమ్మెల్యే అమ్మ, ఆ అమ్మాయి, వీళ్ళందరికీ కూడా డిస్క్వాలిఫికేషన్ నోటీసులు ఇచ్చారు. మీరు వైఎస్ఆర్సీపీ తరఫున గెలిచి మీరు పార్టీ ఫిరాయింపు చేశారని. ఉండవెల్లి శ్రీదేవి గారు ఇట్లా కొంతమందిని ఒక 8-9 మందిని ఐడెంటిఫై చేశారు. మొత్తం వీళ్ళంతా కూడా తెలుగుదేశానికి ఓటేస్తారని వాళ్ళకి తెలుసు. వైఎస్ఆర్సీపీ తరఫున గెలిచి ఫిరాయించిన వాళ్ళు వేస్తారు. తర్వాత తెలుగుదేశం తరపున కనుక విప్పు జారీ చేస్తే తెలుగుదేశం తరపున గెలిచిన వంశీ కానీ, లేకపోతేనేమో కరణం బలరాం కానీ, వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఓటు టీడీపీకి వేయాల్సి వస్తుంది. అందువల్ల ఈ 10 రోజుల లోపల మీరు కనుక ఇవ్వకపోతే వీళ్ళని డిస్క్వాలిఫై చేసేస్తే ఆ మేరకు తెలుగుదేశం బలం తగ్గిపోద్ది. అంటే ఒక 23 అంటే ఇదొక 3, అదొక 6, దాదాపు 14 పడిపోతుంది. దాంతో ఇంకా 30 మంది శాసనసభ్యులు ఇటు నుంచి ఫిరాయిస్తే కానీ రాజ్యసభ సభ్యుడు గెలవరు, తెలుగుదేశం వాళ్ళు ఒకవేళ నామినేషన్ వేయిస్తే. కాబట్టి 30 మందిని వీళ్ళు మేనేజ్ చేయలేరు. మనం కూడా బాగా మిగిలిన వాళ్ళని కూడా బందోబస్తు చేద్దాం. ఎట్లా అంటే ఒకవేళ కనుక ఎమ్మెల్యే సీట్లు ఇవ్వని వాళ్ళు ఇప్పుడు కొంతమంది ఉన్నారు కదా, ఎవరైతే తెలుగుదేశం దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కలుస్తాం అనుకుంటారో వాళ్ళని మళ్ళీ పిలిపించి బుజ్జగిచ్చి మీకు చైర్మన్ పోస్టులు ఇస్తాము, అది ఇస్తాం, ఇది ఇస్తాం, రేపు ఎమ్మెల్సీ ఇస్తాం, అవసరమైతే మళ్ళీ నెక్స్ట్ వచ్చే రాజ్యసభ సీట్లు ఇస్తాం, ఏదో రకంగా మేనేజ్ చేసి ఈ గండం నుంచి బయటపడాలి. 3 సీట్లు మనమే గెలుచుకోవాలి. అందులో ఒకటి బీజేపీ సీట్ కూడా ఉంది, అతను జీవీఎల్ నరసింహారావు కూడా ఉన్నాడు అందులో. అట్లా ఈ 3 సీట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ గెలుచుకునేందుకు తెలుగుదేశాన్ని ఒక పక్కన బలహీనం చేస్తున్నారు, వాళ్ళ నంబర్ని కట్ చేస్తున్నారు. రెండోది వాళ్ళ తరపున నుంచి కూడా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా డిస్క్వాలిఫై చేసేస్తున్నారు. కాబట్టి ఒక 130 to 135 మెంబర్స్ని సాలిడ్గా కనుక మనం మేనేజ్ చేసుకోగలిగితే, అంటే ముందే అలాట్ చేసేస్తారు, ఒక్కొక్కరికి 44 అనుకోండి, ఇంకొక నంబర్ కలిపి 145 చొప్పున అలాట్ చేసేస్తారు, మీరు వేయాలి ఖచ్చితంగా అని. దాన్ని మేనేజ్ చేయటం కోసం ఒక స్కీమ్ తయారు చేసుకుంటున్నారు. అది ఏ పార్టీ అయినా చేసే పని. కాకపోతే గతంలో ఎప్పుడో రాజీనామా చేసిన వాళ్ళని ఇప్పుడు వాళ్ళ మైండ్ ఎంత షార్ప్గా ఉన్నారంటే వాళ్ళు అధికార పక్షం వాళ్ళు, టీడీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ మన మెంబర్స్ క్రాస్ ఓటింగ్తో రాజ్యసభ మెంబర్ కనుక గెలిస్తే మనకు నైతికంగా రేపు అవమానం. రేపు రాబోయే ఎన్నికల్లో టీడీపీకి అంత బలం లేదు. 21 మెంబర్స్ 25 మెంబర్స్ బయట నుంచి ఓటేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి అట్లాంటి పరిస్థితి వస్తే పార్టీ వీక్గా ఉందనే సందేశం కార్యకర్తల్లోనూ ప్రజల్లోనూ వెళ్ళి మన పార్టీ ప్రతిష్ట పలసబడుతుంది. అందువల్ల దీన్ని ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇప్పుడు దస్త్రాలు బయటకు తీశారు, పాత దస్త్రాలు. వీళ్ళని డిస్క్వాలిఫై చేయటం, వీళ్ళందరినీ పార్టీ మారిన వాళ్ళందరినీ నోటీసులు ఇవ్వటం, అది కూడా విత్ ఇన్ నో టైం 10 days, అంటే నోటిఫికేషన్ వచ్చే కన్నా ముందే రాజ్యసభ ఎలక్షన్ నోటిఫికేషన్ వీళ్ళని డిస్క్వాలిఫై చేయాలనేది ఒక వ్యూహం, రాజకీయ వ్యూహం. చూద్దామమ్మా, ఇప్పుడు 190 వాళ్ళు సక్సీడ్ అవ్వచ్చు, ఎందుకంటే ముందే మేల్కొని ఇవన్నీ కూడా చేసుకుంటూ వచ్చారు కాబట్టి. ఇప్పుడు వాళ్ళ బలం లేనప్పుడు తెలుగుదేశం ఇంకో మెంబర్ని గెలుచుకోలేకపోయినా వీళ్ళకి వచ్చిన నష్టమే లేదు. ఇప్పుడు మెయిన్ టార్గెట్ వాళ్ళకి రేపు అసెంబ్లీలో గెలవటం. ఒక రాజ్యసభ సభ్యుడు ఉంటే ఎంత, లేకపోతే ఎంత తెలుగుదేశానికి. వాళ్ళ మెయిన్ శక్తియుక్తులన్నీ రేపు ఇక్కడ కేంద్రీకరించి పనిచేస్తున్నారు. తర్వాత ఇప్పుడు వాళ్ళ పరిస్థితి కూడా వైఎస్ఆర్సీపీ పరిస్థితిలో ఈ స్టేట్ ఎలక్షన్స్లోకి వచ్చేటప్పటికి పరిస్థితి బాగా యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్, ప్రజలు మార్పు కోరుతున్నారు. ఇది గెలిస్తే చాలు తెలుగుదేశానికి పెద్ద బలం. ఇక రాబోయే ఎలక్షన్స్లో ఎంతమందినైనా పంపొచ్చు రాజ్యసభకి. మళ్ళీ రేపు రాబోయే ఎలక్షన్ ప్రతి 2 సంవత్సరాలకి 1/3 ఆఫ్ ద రాజ్యసభ మెంబర్స్ రాజీనామా, వాళ్ళ టర్మ్ అయిపోద్దమ్మా పదవీ కాలం. కాబట్టి దే కీప్ కమింగ్ అనే సైకిల్ బేసిస్ ప్రతి 2 yearsకి. అది